అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే న్యాచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో మన పంటకి బోరాన్ పోషకాలు అనేది ముఖ్య అవసరం అండి. ఎందుకంటే మన పూతలు కానీ పింజలు కానీ మనకు పండ్లు పెద్దగా రావాలంటే బోరాన్ న్యూట్రిషన్ అనేది ఎక్కువ మనకు పంటకి త్వరగా కావాలండి. అప్పుడు అటైతే మన ప్రకృతి వ్యవసాయంలో అంటే మనకి ఎటువంటి ఖర్చు లేకుండా మన పంటకి బోరాన్ న్యూట్రిషన్ ఇవ్వాలంటే ఏం లేదండి, ఈ జిల్లేడు ద్రావణం తీసుకోవాలండి. దీనికి కావాల్సిన జిల్లేడు ద్రావణానికి కావాల్సిన ఏమేమి మనకి కావాలంటే ముందు మనకి 10 లీటర్ల పంచిత కావాలండి, 10 కేజీల పేడ, మళ్ళీ 10 కేజీల జిల్లేడాకులండి. జిల్లేడాకులు మనం ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు చేసుకోవాలండి. అంటే ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు చేసుకొని మెయిన్ ఎప్పుడు కానీ మనం ఈ జిల్లేడాకులు తయారు చేసేటప్పుడు కానీ జిల్లేడాకులతో మనం సేకరించేటప్పుడు మనకి కంటికి అనేది సేఫ్టీ గ్లాస్ యూజ్ చేయాలండి. ఎందుకంటే ఈ జిల్లేడాకులతో ఆ టాక్సిన్ అనే యాసిడ్స్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏం ఆల్కలైట్స్ ఉంటుందంటే క్యాలోట్రోపిన్, క్యాలోటాక్సిన్, క్యాలాక్టిన్, ఉర్కచిన్ అనే ఒక ఆల్కలైట్స్ ఉండడం వల్ల ఇది మన కంటికి కానీ ఒకవేళ పొరపాటుగా ఈ పాలు కానీ మన కంటి తగ్గితే మన కంటి యొక్క పోయే అవకాశం ఉంటుందండి, మన కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి మనం ఎప్పుడు కానీ సేఫ్టీ గ్లాస్ యూజ్ చేయాలండి. తర్వాత ఈ జిల్లేడాకులతో ఏం ఎక్కువ ఉంటుందంటే బోరాన్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత దీంట్లో వచ్చి సిఎన్ రేషియో ఎంత ఉంటుందంటే 23:1 అంటే 23% కార్బన్ ఉంటుంది, 1% నైట్రోజన్ ఉంటుందండి మన పంటకి లభిస్తుంది. సో దీనికి కావాల్సిన యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ముందు 200 లీటర్ డ్రమ్ తీసుకొని 150 లీటర్ నింపుకొని తర్వాత ఈ పంచిత అనేది మనం పోసుకోవాలండి. ఈ పంచిత దీంట్లో పోసుకోవాలి. పంచితం పోసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనం ఎలా బీజామృతం మనం ఎలా ఈ యొక్క పేడను కట్టుకుంటామో అంటే ఈ విధంగా ఒక సంచితో కట్టుకుంటాము. అంటే థిక్ సంచి లేకుండా ఇట్లాంటి గోతాలు కడితే మనం స్కూజ్ చేసుకోవాలంటే నానబెట్టేటప్పుడు. అంటే ఈ విధంగా నైస్ గోతాలు తీసుకోవాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉప్పు గోతాలు కానీ తర్వాత ఈ వాటర్ పైట్ గోతాలు నైస్గా ఉంటుంది. అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటుంది. అప్పుడే దీంట్లో ఉండే రసం అనేది మనకి ఈ యొక్క లిక్విడ్ టైప్లో దిగుతుందండి. ఈ విధంగా చేసేటప్పుడు మనం దీంట్లో సోక్ చేసేవాళ్ళండి. ఈ విధంగా టైఅప్ చేసి దీంట్లో ఈ విధంగా ముడి వేసి దీంట్లో వదిలేసినామంటే ఆ రసం అనేది బాగా దిగుతుంది. తర్వాత మనకు వచ్చి ఈ జిల్లేడాకులు మన స్మాల్ షేప్లో స్టోక్ చేసుకోవాలండి. అంటే ఈ విధంగా మనం వేసుకొని దీంట్లో వచ్చి మార్నింగ్ ఈవినింగ్ వచ్చి మన సవ్య దశలు తిప్పుకోవడం వల్ల దాదాపు ఈ కషాయం అనేది 7 రోజులు తయారవుతుంది. ఈ ద్రావణం 7 రోజుల తర్వాత మన పంట మీద సాయంత్రం సమయంలో స్ప్రే చేయడం వల్ల మనకి బోరాన్ న్యూట్రిషన్ లభిస్తుంది. థ్యాంక్ యూ.